హలో అండి, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్డీసీ క్రియేషన్ వ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీ అందరూ కూడా బాగున్నారు, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి నేను నిన్న లాస్ట్ డే బర్త్డే సెలబ్రేషన్స్ అని వీడియో పోస్ట్ చేశాను కదా. సో దానికి ముందల రోజున షూట్ చేసిన వీడియో అనమాట. అంటే పోయిన శుక్రవారం రోజున షూట్ చేసిన వీడియో. అంటే శుక్రవారం ఈవినింగ్ నుంచి అయితే ఈ వ్లాగ్ని అయితే స్టార్ట్ చేశాను. సో ఇదిగోండి ఇంక మేము లంచ్ అది కంప్లీట్ చేసుకున్న తర్వాత సో 3ంటికి ఆ టైంలో ఇదిగోండి ఇంక నీ హెయిర్ ప్యాక్ అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట. సో దానికోసం అంటే తలస్నానం చేయాలి, టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం. అందుకోసం సో నేనైతే హెయిర్ ప్యాక్ ముందరగానే చేసుకుంటున్నాను. సో ఎవ్రీ టైం నేను హెయిర్ ప్యాక్ చేయాలంటే ఖచ్చితంగా హెయిర్ ప్యాక్ అయితే ఇట్లా రెడీ చేసుకుంటాను అనమాట. సో దానికోసం ఈరోజు హెయిర్ ప్యాక్ వచ్చేసి మందారాకులు ఉంటాయి కదా, సో మందారాకులు అండ్ ఒక ఆనియన్, సో నానబెట్టిన బియ్యం అనమాట. సో ఇది వచ్చేసి నేను ముందల రోజే నానబెట్టాను. సో అంటే ఒక 4 to 5 hours బియ్యం నానితే చాలన్నమాట. సో అంటే కొంచెం నానిన బియ్యం, ఒక ఉల్లిపాయ అండ్ మందారాకు, సో ఇవన్నీ కూడా మిక్సీ పట్టాలి. సో ఇదిగోండి మనం ఫైన్గా పేస్ట్ చేసుకున్న తర్వాత సాఫ్ట్ పేస్ట్ లాగా సో దీన్ని మనం ఇట్లాగా మన హెయిర్కి బాగా స్కాల్ప్కి పట్టేటట్టు బాగా అప్లై చేసుకోవాలన్నమాట. సో నిజంగా అండి బెస్ట్ రిజల్ట్ కనిపిస్తుంది. కానీ ఎవ్రీ టైం మీరు హెడ్ బాత్ చేసిన ప్రతిసారి కూడా వీక్లీ ట్వైస్ కానీ వీక్లీ వన్స్ కానీ ఇలా చేస్తూనే ఉండాలన్నమాట. 1-2 సార్లు చేసి నాకేంటి హెయిర్ గ్రోత్ రాలేదు అంటే అస్సలు అవ్వదు. సో నేను లాస్ట్ టైం మన ఛానల్లో ఒక 2-3 దాకా ఇట్లా న్యాచురల్ హెయిర్ ప్యాక్స్ అయితే చూపించాను. సో ఇప్పుడు నేను చూపించినవన్నీ కూడా బెస్ట్ రిజల్ట్ అండి. 100% రిజల్ట్ అయితే కనిపిస్తుంది, నాది గ్యారంటీ. కాకపోతే మీరు హెడ్ బాత్ చేసిన ప్రతిసారి కూడా ఇది ఖచ్చితంగా ట్రై చేయాలి. ఫస్ట్ మీకు హెయిర్ గ్రోత్ అవ్వాలి అంటే హెయిర్ ఫాల్ తగ్గిపోవాలన్నమాట. మీ జుట్టు రాలడం ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆ తర్వాత నుంచి మీకు హెయిర్ గ్రోత్ అయితే అవుతుంది. అంతేగాని స్టార్టింగ్లోనే హెయిర్ గ్రోత్ అయితే అవ్వదన్నమాట. సో అందుకని చెప్పేసి మీరు హెడ్ బాత్ చేసిన ప్రతిసారి కూడా ఇలా న్యాచురల్ హెయిర్ ప్యాక్స్తో మీరు హెయిర్ గ్రోత్ని పెంచుకున్నారు అంటే ఖచ్చితంగా మీ హెయిర్ గ్రోత్కి బెస్ట్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది. సో ఇంక నేను హెయిర్ ప్యాక్ పెట్టేసుకొని ఇంట్లో పనులన్నీ కూడా చేసుకొని సో దాదాపు 5:30 అవుతుంది అనమాట. సో ఆ టైంలో ఇదిగోండి ఇంకా స్నానం చేద్దాము, సో పూజ చేయాలి కదా అని చెప్పేసి ఈ శారీని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. అందులో టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి. సో ఈ శారీ వచ్చేసి నా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీకి అయితే తీసుకున్నాను అనమాట. సో అప్పుడైతే నిజంగా మంచి కలర్తో సో ఎల్లో కలర్ బ్లౌజ్తో నిజంగా ఎక్సలెంట్గా ఉంది. సన్నటి మెటీరియల్స్తో ఎక్కడికైనా సింపుల్గా టెంపుల్స్కి వెళ్ళాలి అన్నా సో ఇంట్లో పూజలు చేసుకోవాలన్నా ఈ శారీ బాగుంటుందని చెప్పేసి ఈ శారీని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇదిగోండి ఇంకా ఫ్రెష్ అయ్యా అనమాట. సో ఫ్రెష్ అయ్యి రాగానే ఇదిగోండి కిచెన్లోకి వచ్చేసి అమ్మవారికి నైవేద్యం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఈ రోజు నైవేద్యంలోకి అమ్మవారికి సేమియా అయితే చేస్తున్నాను అనమాట. చాలా సింపుల్గా సగ్గుబియ్యం లేకుండా ఇట్లా సేమియా అయితే చేస్తున్నాను. సో ఇదిగోండి ఒక పక్కన నైవేద్యం ప్రిపేర్ చేస్తూ ఇంకొక పక్కన వచ్చేసి అంటే పూజ సామానంతా క్లీన్ చేస్తూ ఒక పక్కనేమో గడప దగ్గర పూజిస్తూ అవంతా కూడా ముగ్గులు పెట్టేసి మొత్తం నీట్గా అలంకరించుకుంటూ ఉన్నాను. అసలు మనం ఇంట్లో పూజ చేస్తున్నాము అంటే సో ఆ పూజ చేస్తున్న కళ మొత్తం కూడా మనం ఇంటి ముందర గడప దగ్గరే రావాలన్నమాట. సో ఆ ముగ్గులతోనే ఉండాలి అనిపిస్తుంది నాకైతే. అందుకని చెప్పేసి నిండుగా ముగ్గులు వేసేస్తాను. సో పూలతో అలంకరించి మొత్తం పసుపు కుంకం పెట్టేస్తాను అనమాట. సో ఎందుకంటే నేను ఇట్లా చెప్తున్నాను, మా బాబు నేను వేసినాక జస్ట్ ఒక 1 hour ఉండిద్దేమో, అంతగా మించి ఉండదండి. సో వాటర్ పోయటం ఏదో ఒకటి చేసేసి మొత్తం దాన్ని ఖరాబ్ చేసి పడేస్తాడనమాట. అయినా సరే నువ్వు ఓపికతో కొంచెం సేపన్నా ఉండిద్ది కదా, సో ఆ కళ నాకు కొంచెం సేపన్నా నాకు సాటిస్ఫాక్షన్ ఉండిద్ది కదా, 1 hour అయినా 2 hours అయినా అని చెప్పేసి ఇదిగోండి నేను నిండుగా ముగ్గులు మొత్తం వేసేస్తాను అనమాట. సో అది మొత్తం రుద్ది పాడు చేసేస్తాడు, కానీ నేను వేస్తానే ఉంటాను.
ఇదిగోండి ఇంక నేనైతే పూజ స్టార్ట్ చేశాను అనమాట. సో ఫస్ట్ తులసమ్మ దగ్గర పూజ చేసిన తర్వాత ఇదిగోండి మనకి ఈశాన్యం మూల ఉంటుంది కదా, సో ఎంట్రన్స్లో మనకి ఈశాన్యం మూలన ఇట్లా ఐశ్వర్య దీపం అయితే పెడతా అనమాట. సో నేను ప్రతి శుక్రవారం ప్రతి శుక్రవారం రోజున ఇట్లా ఐశ్వర్య దీపం అన్న ఉప్పు దీపం అన్న ఒకటే. సో ఈ ఉప్పు దీపం అయితే ఇట్లా పెడతా అనమాట. సో ఈ రోజు నేను ఇట్లా ఉప్పు దీపం ఎలా పెడతాను అని చెప్పేసి ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియో ఎండ్ వరకు చూస్తూ ఉండండి. సో ఫస్ట్ అయితే మనం ఇట్లా ఒక 5 తమలపాకులు తీసుకొని ఇట్లా ఈ విధంగా వేసుకోవాలి. సో తమలపాకులు లేనప్పుడు మనం ఇత్తడి ప్లేట్ ఉంటుంది కదా, సో ఇత్తడి ప్లేట్లో అయినా చేసుకోవచ్చు. సో ఈ ఫస్ట్ వచ్చేసి తమలపాకులు వేసుకున్న తర్వాత దాని మీద కొంచెం బియ్యం, సో కొంచెం అంటే కొంచెం బియ్యం, దాని మీద కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, సో ఇవన్నీ కూడా వేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఏదైతే ఉప్పు వేస్తామో, సో ఉప్పు దీపం పెడతామో, సో దానికి ఇట్లాగా మొత్తం కూడా పసుపు కుంకుమతో అలంకరించుకోవాలన్నమాట. సో ఆ తర్వాత మన దగ్గర కళ్ళు ఉప్పు ఉంటుంది కదా, సో కళ్ళుప్పు మనం ఆ కళ్ళుప్పుని ఈ ప్రమిదికి బాగా నిండుగా నింపేసుకోవాలన్నమాట. సో ఈ ఉప్పు వచ్చేసి వంటల దగ్గర తెచ్చి ఇక్కడ వేయటం, ఇక్కడ తెచ్చేది అక్కడ వేయటం అస్సలు వాడనండి. సో దేవుడి దగ్గరికి సపరేట్గా ఈ కళ్ళుప్పు అనేది నేను ముందుగానే పక్కన పెట్టేసుకుంటాను. సో ఆ తర్వాత మనం ఇంకొక ప్రమిది తీసుకొని ఆ ప్రమిదికి కూడా చక్కగా పసుపు కుంకుమతో అలంకరించేసుకొని పూలు అవి పెట్టేసుకున్న తర్వాత ఇంకా పూజ స్టార్ట్ చేసుకోవటమేనండి. సో ఇంతేనండి, నేను ప్రతిసారి కూడా ప్రతి శుక్రవారం కూడా సో ఈ విధంగానే నేను ఉప్పు దీపం అయితే పెడతా ఉంటాను. సో మన ఎంట్రన్స్ ఉండిద్ది కదా, సో ఈశాన్యం మూలన అయితే ఇట్లయితే నేను ఉప్పు దీపం అయితే పెడతా అనమాట. సో ఇదిగోండి ఇక్కడ వచ్చేసి తామర పూలు అనమాట. సో ఇవి వచ్చేసి నేను ఎర్లీ మార్నింగే సో మా ఇంటి వైపు ఒక ఆమె వస్తే ఆమె దగ్గర అయితే ఇట్లా తామర పూలు అయితే తీసుకున్నాను అనమాట. సో ప్రతి శుక్రవారం కూడా తను వస్తారు, ప్రతి శుక్రవారం కూడా ఇట్లా తామర పూలతోనే పూజ చేస్తాను. కానీ ఎర్లీ మార్నింగ్ తీసుకున్నాను కాబట్టి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేపాటికి ఏంటో నాకు అంత ఫ్రెష్గా అనిపించలేదు. సో ఇదిగోండి ఇంకా నా పూజ అయిన వెంటనే నేను అత్తయ్య పిల్లలు సో మేమందరం కూడా చక్కగా మా ఇంటి దగ్గరలోనే ఉన్న గుడికి వెళ్ళొద్దాం అనుకున్నాము. అందుకని చెప్పేసి పిల్లల్ని అయితే మా అత్తయ్య రెడీ చేస్తుంది. ఇంకా సో నేను వచ్చేసి ఇంట్లో పనులు అండ్ పూజ అయితే అంతా చేసుకుంటున్నాను. పెట్టు సాంగి ఇక్కడ వచ్చేసి ఫైనల్గా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయా అనమాట. సో ఇది వచ్చేసి ఈ టెంపుల్ మా పక్క లైన్లోనే ఉంటుంది. సో ఎంత పెద్ద దూరమా కాదు, సో 4 అడుగులు అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడికి మేమందరం కూడా వచ్చాము. సో ఇక్కడ లైటింగ్స్ అవన్నీ వేసి ఉన్నాయి ఏంటా అనుకుంటున్నారా. సో ఇక్కడ వచ్చేసి ఆ రోజే మార్నింగ్ అమ్మవారికి కళ్యాణం అయితే జరిగిందనమాట. సో తిరుపతమ్మ తల్లికి. సో అందుకని చెప్పేసి ఆ రోజు మార్నింగ్ చాలామంది పొంగళ్ళు పెట్టి అంటే టెంపుల్కి అయితే వెళ్ళొచ్చారనమాట. బట్ కానీ ఆ రోజు మార్నింగ్ మాకు కుదరలేదు. సో మార్నింగ్ టైం పూజ కూడా చేయలేదనమాట. అందుకని చెప్పేసి సంధ్యవేళలో సంధ్యా సమయంలో పూజ చేసుకొని ఇట్లా టెంపుల్కి అయితే వచ్చాము. సో ఇక్కడ వచ్చేసి ఈ టెంపుల్ 5 రోజులు చేస్తారనమాట. సో పూజలో అంటే 5 రోజుల్లో లైటింగ్స్ ఇలాగే ఉంచి బాగా చేస్తారు. ఎందుకంటే ఫస్ట్ డే అంటే మేము వెళ్ళిన రోజు కళ్యాణం అనమాట. సో ఆ తర్వాతకి 3వ రోజు మళ్ళీ పసుపు కుంకుమ పంచడం, 5వ రోజు మళ్ళీ పూజలు చేసి ఊరంతా అన్నదానం పెట్టడం, ఇట్లా స్టెప్ బై స్టెప్ ఈ 5 days కూడా ఒక పండగ లాగా ఉంది మా ఏరియా అంతా కూడా.
ఆ రోజు అయితే అంతవరకే వీడియో షూట్ చేశాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోతే. సో మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దామా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ వీడియో. సో టేక్ కేర్ అండ్ బై బాయ్.